హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈరోజు వీడియోలో క్రిస్పీ మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్రిస్పీ వడల కోసం 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేవి పోసేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా పోసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేయండి. ఒక 2 అవర్స్ వదిలేయండి. 2 అవర్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. పప్పు అంతా కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని నీట్గా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పప్పు అయితే చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పప్పు అయితే పక్కన పెట్టుకోవాలి. మనకి క్రిస్పీగా వడలు కావాలంటే కొంత పప్పు పక్కన పెట్టుకోండి. కొద్దిగా మిగతాదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. ఇలా పప్పు అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చెక్క వేస్తున్నాను. చెక్క మొగ్గ కూడా వేసేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు బరకగా వస్తే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఇందాక మనం పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా పిండికి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ పిండిలోకి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోంచి ఒక ముద్దలా తీసుకోండి. ఇలా మనం అరచేతిలో అయినా ఇలా ముద్దలా వేసుకొని వడ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా వడలు చేసుకున్న చాలా నీట్గా వచ్చేస్తాయి. నేను చెప్పినట్లు మీరు ట్రై చేస్తే వడ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా రుచిగా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 వేసుకోవడమే. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇంకొక వైపుకి మూవ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ మసాలా వడలు క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 వైపులా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగతావన్నీ కూడా నేను చూపిస్తున్నట్లే ఇలా ప్లాస్టిక్ కవర్ పైన పెట్టేసి వడ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి 1 బై 1 వేసుకోవడమే. మిగతావన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మసాలా వడలు చేసుకొని ఈ మసాలా వడలతో పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు మసాలా వడలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఈ మసాలా వడలు అనేది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా వడలు అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.